హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్తా వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈరోజు ముందుగా వినాయక చవితి వస్తుంది కదా, అందుకనే 3 రకాల వంటరాలను చేసి చూపెడుతున్నాను. బెల్లం వంటరాలు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకున్నాను. పచ్చి కొబ్బరి తురుము వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 గంటల ముందు 2 చెంచాలు శనగపప్పు అనేది నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత శనగపప్పు ఇందులో వేసేసి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఒక టీ గ్లాసుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి, పప్పు ఉడకడానికి గురించి అనేసి. ఈ విధంగా వాటర్ వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి 1 కప్పు బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను. బెల్లం ఉండాలి కాబట్టి బెల్లం వేస్తున్నాను. ఇక్కడ 1 కప్పు బెల్లం వేసేసి ఇలా మొత్తం బాగా కలుపుకున్నాను. ఈ బెల్లం ఆకం కరిగిపోయిన తర్వాత ఇందులోకి పాకం ఏమీ అవసరం లేదు. బెల్లం ఆకం కరిగిపోయిన తర్వాత ఏ కప్పుతో బెల్లం తీసుకున్నాం అదే కప్పుతో బియ్యం పిండి అనేది తీసుకుంటున్నాను. తడి బియ్యం పిండి అయినా పర్లేదు, పొడి బియ్యం పిండి అయినా పర్వాలేదు. మొత్తం బాగా దగ్గరికి అయ్యేలాగా సిమ్లో పెట్టేసి కలిపేసుకోవాలి. శనగపప్పు ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అందుకని కొద్దిగా ఎక్కువ వేసాను. మీకు నచ్చకపోతే తక్కువ వేసుకోండి శనగపప్పు అనేది. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేశాను. ఒక 5 నిమిషాల తర్వాత చల్లారిన తర్వాత పిండినంతా దగ్గరికి ఈ విధంగా ముద్దలా చేసుకున్నాను. ఈ విధంగా ముద్దలా చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడైతే వంటరాలు అయితే చేస్తున్నాను. ముందుగా అయితే ఈ విధంగా 3 రకాల వంటరాలు అనేవి చేస్తున్నాను కదా, ఇలా రౌండ్గా అయితే ఒక రకమైన వంటరాలు చేస్తున్నాను. ఈ విధంగా లడ్డూల్లాగా చుట్టుకున్నాను. ఇగోండి మొత్తం 3 రకాలుగా చేశాను కదా, ఇది ఒక రకము. ఇప్పుడు మళ్ళీ చిన్న ముద్దను తీసుకున్నాను. చిన్న ముద్దను తీసుకొని అప్పాల్లాగా చేసుకున్నాను. ఇది ఒక రకమైనగా చేసుకున్నాను. ఈ విధంగా సైడ్స్ అడ్జస్ట్లు అనేవి చేత్తో ఇలా చేసుకుంటే పగుళ్ళు ఏమీ రాకుండా బాగానే ఉంటుంది. ఇలా చేత్తో చేసుకుంటే తడి కావాలంటే చిన్నది తడి చేసుకొని అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏమైనా అంటకపోతే మ్యాక్సిమం ఇలా అనేసరికల్లా అంటుకుంటాయి. ఇప్పుడు అయిపోయింది కదా, ఈ 2వ రకం అయిపోయింది కదా. ఇప్పుడు 3వ రకం అనేది మోదకాలు చేశాను. మనకు మోదకాలకి ఆ బౌల్ ఏం అవసరం లేదు, మనకి చేత్తోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చిన్న ముద్దను తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. రౌండ్గా చేసుకున్న తర్వాత చేత్తోని నేను చూపెట్టిన విధంగా ఈ విధంగా ఇలా చేస్తూ పైకి మోదకాలలాగా ఇలా పెట్టుకోవాలి. మన దగ్గర చాక్ కానీ లేదంటే స్పూన్ కానీ ఉంటుంది కదా, దాంతో ఇలా సైడ్కి ఘాట్లు అనేవి పెడితే మోదకాల షేప్ అనేది వస్తుంది. చాక్తో ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇలా అయితే మోదకాల షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా 3 రకాలుగా నేనైతే ప్రసాదం అనేది చేశాను. బెల్లం కూడలన్నీ ఈ విధంగా మొత్తం చేసేసుకున్నాను. ఈ పిండితో ఈ విధంగా చేసేసుకున్నాను. ఇప్పుడు ఆవిరి పెట్టించడం కనేసి స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. ఇడ్లీ పాత్ర తీసుకొని 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశాను. ఇడ్లీ పాత్రలోని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. మనం ముందుగా తయారు చేసినవి చేసుకున్న తర్వాత ప్లేట్లు అనేవి పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 నుంచి 12 నిమిషాలు కుక్ చేయాలి. ఆవిరి మీద ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి చూస్తున్నాను, చూడండి. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడైతే ఇదేనండి ప్రసాదం. మీరు కూడా ఈ విధంగా 3 రకాల బెల్లం వంటలు అనేవి చేసుకోవచ్చు. మొత్తం ఫైనల్గా అయితే చేసేసాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వినాయక చవితికి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.